వికేఆర్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు డ్రామాలు ఆడతావు? ఇకనైనా సరే చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పండి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనాలు. మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. విషయంలోకి వెళ్తే, గత నెల 1S సీజన్ 7 ప్రోగ్రాంలో వికేఆర్ మరియు వారి టీం బ్రనహం మినిస్ట్రీస్ వారిపై ప్రవర్తించిన తీరును మేము ఖండించాం. కనీసం తోటి క్రైస్తవులు అని చూడకుండా వారి పట్ల వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారిని మరియు వారి బోధనను, వారు ప్రవక్తగా నమ్మే వ్యక్తిని కూడా ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. కానీ అదే వికేఆర్ చీకోటి ప్రవీణ్ పాస్టర్లను దొంగలు అన్నాడని యూట్యూబ్లోకి వచ్చి లబోదిబోం అన్నాడు. మరి అలాంటప్పుడు తోటి క్రైస్తవుల పట్ల మీరు మాట్లాడిన తీరు ఏంటని ఈ వీడియోలో మేము ప్రశ్నించాం. మీరు మాట్లాడింది తప్పు అని ఈ వీడియో ద్వారా మేము వారిని ఖండించాం. మీరు తప్పు తెలుసుకొని బ్రనహం మినిస్ట్రీస్ వారికి సారీ చెప్పండి అని మేము తెలియజేశాం. కానీ ఆ వీడియోకి వికేఆర్ రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకున్నాడు. మరలా వికేఆర్ షాలేం రాజు గారు మాట్లాడిన మాటలను బట్టి యూట్యూబ్లోకి వచ్చి లబోదిబోం అన్నాడు. ఎందుకు? తన తండ్రి సమానుణ్ణి సర్పం అన్నాడని, వీళ్ళని సర్పం పిల్లలు అన్నాడని, గౌరవం ఇయ్యలేదని తెగ ఫీల్ అయిపోయాడు. మరి ఒక తండ్రి సమానుని అలా అనొచ్చా, అట్లా మాట్లాడవచ్చా అని కింద మీద అయిపోయాడు. మరప్పుడు వికేఆర్ గారు బ్రనహం మినిస్ట్రీస్ వారి పట్ల ప్రవర్తించిన తీరు వాడికి గుర్తు రాలేదనుకుంటా. అందుకే మరలా వారికి గుర్తు చేయడానికి ఈ వీడియో ద్వారా హెచ్చరించాం. కానీ ఈసారి కూడా వికేఆర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అతనికి తప్పు చేశానని తెలుసు కాబట్టే ముందుకు రాలేదు. దొంగలా తప్పించుకున్నాడు. క్షమాపణ చెప్పలేదు. సమాధానం చెప్పడం చేత కాలేదు. కానీ మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి 1S సీజన్ 8 అని పెట్టి బ్రనహం దుర్బోధనను బహిర్గతమని దానికి ఓ పేరును పెట్టి, మీరు ఎవరైనా రావచ్చు, మాతో ఎవరైనా కూర్చొని మాట్లాడవచ్చు, మీ బోధ నిజమైతే మీరు నిరూపించుకోవచ్చు, మీకు ఎటువంటి భయం లేదు, పూర్తి బాధ్యత మాది అని చెప్పి యూట్యూబ్లోకి వచ్చి విర్రవీగుతున్నాడు. మీకు నిజంగా దమ్ముంటే ముందుగా క్షమాపణ చెప్పండి, ఆ తర్వాత యూట్యూబ్లోకి వచ్చి విర్రవీగండి. సమాధానం చెప్పడం చేతకాలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి మేమేదో ఆయనను అవమానిస్తున్నామని, ఆయనను తక్కువ చేసి మాట్లాడుతున్నామని మళ్ళీ డ్రామా స్టార్ట్ చేశాడు. మీరు చేసిన వాటిని గురించి మేము ప్రశ్నిస్తే నన్ను అవమానిస్తున్నారంటావేంటి? ఇప్పటికైనా వికేఆర్, మీరు మీ టీం క్షమాపణ చెప్పండి. అలాగే మేము ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు బ్రనమైట్స్తో డిబేట్ పెట్టాలి అని అనుకుంటే, మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు అసలైన సేవకులను తీసుకురండి. అలాగే మేము కూడా బ్రనహం వారితో మాట్లాడి వారిలో అసలైన సేవకులను తీసుకొని మీ ముందుకు వస్తాం. అలాగే మీ టీం మెంబర్స్కి చెప్పండి, జాన్ కొయ్యా కానీ, గాబ్రియల్ కానీ, మిగతా వారందరికీ యూట్యూబ్లోకి వచ్చి నోటికొచ్చింది మాట్లాడొద్దని, అలాగే ఇష్టానుసారమైన కామెంట్స్ పెట్టకూడదని చెప్పండి. అలాగే బ్రనహం మినిస్ట్రీస్ వారు మీరేదో తొందరపడి ఏదేదో చేయవాకండి. ముందుగా వికేఆర్ గారు మాట్లాడిన మాటలకి ముందుగా ఆయన క్షమాపణ చెప్పనియండి. వారు మీ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడారు. ముందుగా వారిని సారీ చెప్పండి. సారీ చెప్పిన తర్వాత మీరు ముందుకెళ్ళండి. ఎందుకు తొందరపడుతున్నారు? బయట వారిమైనా మాకే ఎంతో బాధగా అనిపించింది. మీకు బాధగా లేదా? మీరు ఎవరు కూడా మాట్లాడట్లేదు. మీకు క్షమాపణ చెప్పించాలని అనిపించడం లేదా? ఏదో యూట్యూబ్లో వీడియోస్ పెట్టి అక్కడికి రండి, ఇక్కడికి రండి అని అంటున్నారు. అది కాదు మ్యాటర్. అక్కడ వారు అన్నమాటలకు ముందుగా సారీ చెప్పనియండి. ఆ తర్వాత డిబేట్ గురించి ఆలోచించండి. బ్రనహం మినిస్ట్రీస్ నుంచి పెద్ద పెద్దవారు మాకు కాంటాక్ట్ అయ్యారు. వారిని డిబేట్కు తీసుకొచ్చే బాధ్యత డిఫెండర్ది. చూస్తున్నారు కదా క్రైస్తవ సమాజమా, వికేఆర్ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, దమ్ము ధైర్యం లేక తప్పించుకొని తిరుగుతున్నాడు. సమాధానం చెప్పమని ఎక్కడ ప్రెషర్ ఎక్కువైతుందో అని భయపడి డిఫెండర్ని కూడా బ్రనహం మినిస్ట్రీస్ వారితో కలిపి డిబేట్కు రమ్మని అడుగుతున్నాడు. మమ్మల్ని మాస్క్ హీరోస్ అని, భయపడొద్దు అని, మాస్క్ పెట్టుకునే డిబేట్కు రండి అని, లేదు అంటే
మీ బ్రహ్మైట్ ఫోటో ఉన్న మాస్క్ పెట్టుకొనే రండి మీకు ధైర్యం లేకపోతే అని మాకు సవాల్ విసురుతున్నాడు. మీకే గనక ధైర్యం ఉంటే తప్పొప్పుకొని క్షమాపణ చెప్పండి, ఆ తర్వాత సవాల్ విసిరండి. మేము పెట్టిన వీడియోకి మీలో నుండి ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఆగాగు, నీ గురించే చెప్తున్నాను. అతనే జాన్ కొయ్య. మీకు మేమే ఎక్కువ అని కామెంట్ పెట్టాడు. అలాగైతే ఆ రోజు వచ్చిన వారు మీకు చాలా ఎక్కువ, వారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మేము అన్నీ గమనించాము, అన్నీ చూసాము. చూసే ప్రతి ఒక్కరికి అర్థమైంది, కేవలం మీకు మాత్రమే వారు మాట్లాడేది అర్థం కాకపోయింది. సో కాబట్టి మేము చెప్పిన వారిని తీసుకురండి, లేదు అంటారా అన్నీ మూసుకొని కూర్చోండి. ఇకనైనా వికేఆర్ మీ తప్పు ఒప్పుకొని భయపడకుండా పారిపోకుండా మీరు మీ టీము వారికి క్షమాపణ చెప్పండి. చూస్తున్నారు కదా క్రైస్తవ సమాజమా, మేము మాట్లాడేది సత్యం అని అనిపిస్తే మా వీడియోను అనేకులకు షేర్ చేయండి, సత్యాన్ని అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.